హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. లండన్ చిట్ చాట్. ఈరోజు నేను లండన్కి వెళ్ళిపోతున్నాను ఆఫ్టర్ 1 month ట్రిప్ ఇన్ ఇండియా. చాలా అంటే చాలా బాధగా ఉంది, బట్ వెళ్ళాలి కదా, తప్పదు. స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలి. లగేజ్ మాత్రం ఎక్సెస్ అయిందేమో అనిపించింది. మా డాడీ సర్దుతున్నారు కార్లో. అవేంటో బియ్యం బస్తాల కన్నా బరువు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మా ఇల్లు 2nd floorలో ఉంటుంది. కిందకి తీసుకొచ్చే లోపలికే మాకు అయిపోయింది అసలు. నిజంగా చాలా వెయిట్ ఉన్నాయి బ్యాగ్స్, లిటరల్లీ. మా తమ్ముడికి వేరే వర్క్ ఉంటే వెళ్ళిపోయాడు, వాడు కూడా లేడు. ఇప్పుడు నేను, మమ్మీ, డాడీ, ఊరు నుంచి మా అత్త వచ్చింది. సో మేము నలుగురం వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ రోడ్డు మాత్రం ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఈరోజు ఏమో కొంచెం తక్కువే ఉంది. మేబీ నైట్ టైం వల్ల మరి ఏమో తెలియదు, కానీ బాగుంటుంది ఎయిర్పోర్ట్ రోడ్ అయితే. నాకు చాలా నచ్చుతుంది. అలా ఇంకా వచ్చేసాం, రీచ్ అయిపోయాము. చిన్నప్పుడు ఇంటర్లో 2nd yearలో హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందో, ఈ గేట్లు, ఆ ఎయిర్పోర్ట్ని చూస్తే నాకు ఆ ఫీలింగ్ మొత్తం గుండెల్లో అంతా బాధ. అసలు లిటరల్లీ ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టుంది. మళ్ళీ నేను ఏడిస్తే మా మమ్మీ ఏడుస్తుంది అని చెప్పి నేను ఆపుకుంటూ ఉన్నాను, అలానే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. అసలు స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. మేబీ జనవరి ఇంటేక్ అనుకుంటా. మొత్తం రష్ ఉంది. అందరు ఫ్యామిలీసే ఉన్నారు ఎయిర్పోర్ట్ రోడ్లో. ఈ టైంలో అందరు వెళ్తున్నారు అనుకున్నా నేను. మేబీ ఈ టైం ఫ్లైట్కే వెళ్తున్నారు అందరూ. ఎయిర్ ఇండియానే బుక్ చేసుకుంటారు కదా ఆల్మోస్ట్. ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతున్నా నేను. నాకు లిటరల్లీ అసలు వెళ్ళాలనే లేదు ఇండియా వదిలి, బట్ వెళ్ళాలి కదా, తప్పదు. వెళ్ళాలి అని అనుకుంటున్నా మనసులో అయితే. ఫ్యామిలీని వదిలేసి వెళ్తుంటే నిజంగా ప్రాణం పోతున్నట్లుంది. నిజంగానే చాలా బాధేసింది. ఆ ఇమిగ్రేషన్లో నాకు చాలా టైం పట్టేసింది. డిజిటల్ బీఆర్పీ చేశాక ఈ ప్రాసెస్ సరిగ్గా అందరికీ ఇంకా తెలియదు అనమాట. అక్కడే లేట్ అయిపోయింది. 1.5 hour పట్టింది బోర్డింగ్ అవ్వడానికి. ఇంకా అలానే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా జస్ట్ 10 minutesలో ఇంకా బోర్డింగ్ అనేసరికి వచ్చి కూర్చున్నా అక్కడ. ఫుల్ చెమటలు పట్టేసాయి. అంతా టెన్షన్ అయిపోయింది. లగేజ్ ఎక్కువైపోయింది. తీసాను. ఇంకా ఘోరంగా కళ్ళల్లోంచి నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. మింగేస్తూ ఉన్నా. చాలా కంట్రోల్ చేసుకున్నా ఏడుపు అయితే. చాలా ఘోరంగా ఉన్నింది పరిస్థితి నాది. ఇంకా సరే అని చెప్పి, సరేలే ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళానంటే ఎలా రాక్ లాగా అయిపోతాను నాకు తెలుసు అక్కడికి వెళ్ళంగానే. బట్ ఇప్పుడు వెళ్ళేదైతే ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే నా మనసు అసలు అవసరమా నాకు, అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నా అని ప్రతిరోజు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. యూకేలో ఉన్నప్పుడు కూడా. వచ్చేటప్పుడు అయితే నాకు రియల్లీ చాలా ఏడుపు వచ్చింది. ఘోరంగా ఏడుస్తుంది. ఒక పక్క మా మమ్మీ ఏడ్చుకుంటూ వెళ్ళింది ఆల్రెడీ. నాది వీసాది అది బీఆర్పీ టెన్షన్ అయింది ఎయిర్పోర్ట్లో. వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. సరే అని చెప్పాను ఫోన్ చేసి, ఇప్పుడే ఫ్లైట్ ఎక్కానని చెప్పాను. ఇంక సరే అమ్మ నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు మా డాడీ కూడా పాపం. ఆ నైట్కి ఆ 3 o'clockకి ఆ వీసా టెన్షన్ అయిపోయేసరికి, వీసా టెన్షన్ అంటే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. బీఆర్పీ వాళ్ళకి అర్థం కాలేదన్నమాట యాక్చువల్లీ. డిజిటల్ బీఆర్పీ చేసేసరికి షేర్ కోడ్ జనరేట్ చేయండి అని ఫస్టే చెప్పేసి ఉంటే నేను చేసేసేదాన్ని. బట్ ఆయన షేర్ కోడ్ చెప్పకుండా ఎక్స్పైరీ డేట్ చూస్తున్నాడు. దాంట్లో ఏమో 31st December చూపిస్తుంది. సో అది కొంచెం ప్రాబ్లం అయిందనమాట. సరే అని చెప్పి ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. నైట్ అంతా అసలు నిద్ర లేదు కదా, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. ఆకలేస్తుంది, ఘోరంగా ఆకలేస్తుంది. ఫుడ్ కూడా తిన్నా కానీ ఇంకా అటు పరిగెట్ట లోపలే అది అరిగిపోయింది. అప్పుడే ఇంకా పొద్దున్న తెల్లారుతుంది అనమాట. అలా సన్ రైజ్ అవుతుంది. కిటికీలోంచి సన్ రైజ్ చూస్తూ ఉన్నాను. బ్యూటిఫుల్గా ఉంది సన్ రైజ్ అయితే. చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలంటే, మా పేరెంట్స్‌ని వదిలి వెళ్ళాలంటే. అసలు లిటరల్లీ ఆ 30 days సెకండ్స్ లాగా గడిచిపోయాయి. ప్రతిరోజు మా మమ్మీ పొద్దున్న లేపేది, హగ్ చేసుకునేది, ఏదో ఒకటి వండి పెట్టేది. ఇప్పటికి మాట్లాడుతుంటే ఏడుపొస్తుంది నాకు. ఇన్ని డేస్ తర్వాత నేను వాయిస్ రికార్డ్ చేస్తుంటే గూడా. అంత ప్రేమ చూపిచ్చారు వాళ్ళు. ఎప్పుడూ నేనంత మిస్ అయింది లేదు పేరెంట్స్‌ని. ఫస్ట్ టైమ్ ఇంతలా మిస్ అయ్యాను. బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను గూడా. అసలు వాల్యూ తెలిసింది ఇంకా. ఆ వాల్యూ తెలిసింది ఏంటి అని. ఆఫ్టర్ బట్ నా 2.5 ఓన్ hours డ్రీమ్ ఫ్లైట్ కోసమే ఇప్పుడే నేనొచ్చాను.
ఎవ్వరి ల్యాండ్ ఫోర్స్‌తో నేను అవుతుందనమాట. రాలేదు. ఫస్ట్ టైమ్ నేను రికార్డ్ నాకిష్టము చేశాను నాకు ల్యాండ్ ఎళ్లి అయ్యేది. ఫారెన్‌లో ఎప్పుడు రికార్డ్ చేయలేదు. చదువుకోవాలి, బా మంచిగా ఉండాలి, అనిపిచ్చింది అన్ని రికార్డ్ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే. చేయాలని నా ఇష్టంతో ఢిల్లీ నేనొచ్చాను ఎయిర్‌పోర్ట్ గాబట్టి, ఫ్లైట్ అయితే బానే వాళ్ళని గూడా ఉన్నింది. ఒక్క మాట జర్నీ అనలేము కూడా మేము. బా అనిపిచ్చింది. ఏమన్నా అంటే నీ అలా డెసిషనే గదా! సాగుతూ నువ్వే ఉందనమాట. చేసావు అంటారు. వాళ్ళకి ఇష్టం లేదు నన్నంత దూరం పంపించడం. బట్ నేను ఒక పొజిషన్‌కొస్తాను, మంచి పేరు తీసుకొస్తాను ఫ్యామిలీలో. అందరూ నన్ను నమ్మారనమాట. అందుకే నన్నింత దూరం పంపించారు. కేవలం అదొక్క రీజన్ తోటి నన్ను పంపించారనమాట. ఇప్పుడు అసలు గండం స్టార్ట్ అయింది నాకు. 6½ అవర్స్ లే ఓవర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చోవాలి నేను. లిటరల్లీ ఎళ్ళేటప్పుడైతే ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటూ 2 అవర్స్ లే ఓవర్ ఉన్నింది. ఎళ్ళిపోయాననమాట. ఇంటికెళ్ళిపోయాను. బట్ ఇక్కడ కూర్చొని పిచ్చొచ్చేసింది. లాస్ట్‌కి ఇంకా సరే 6½ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కంగానే ఫ్లైట్‌లో ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ తినేసి అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇది సంథింగ్ అరబిక్ కంట్రీస్ అనుకుంటా. చాలా బాగుంది అసలు పైనుంచి వ్యూ. చాలా సేపు ఇదే వ్యూ ఉన్నింది ఫ్లైట్ నుంచి. నేను ఇంతకుముందు ఎళ్ళేటప్పుడు ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడైతే చూసాను. చాలా మంచిగా అనిపిచ్చింది. కానీ లిటరల్లీ నాకెంత ఏడుపొచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి గుర్తొస్తున్నారు. ఏడుపు. నా పక్కన ఒక ఆమె కూర్చొనుంటే మా మమ్మీలాగే అనిపిచ్చింది ఆమెనిద్దరిలో నాకు. అంతలా అలసిపోయింది బాడీ. పక్కన ఎవరు కూర్చున్నారో కూడా అర్థం కావట్లేదు నాకు. లాస్ట్‌కి సినిమా పెట్టుకున్నా. వచ్చేటప్పుడైతే నార్మల్ మధ్యలో సీట్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు కాలు పెట్టుకోవడానికి ఉంటదని ఫ్రంట్ సీట్ బుక్ చేసుకున్నా అనమాట. ప్రశాంతంగా కూర్చోవచ్చని చెప్పి. అయిపోయింది. ఇంకా సెకండ్ మీల్ ఇచ్చారు. ఇంకా దిగే ముందు ఇంకా లండన్‌లో దిగుతాం అనంగా ఇచ్చారు. నూడిల్స్ ఇంకా చికెన్ ఇచ్చారు. అదేమంత నచ్చలేదు. సేమియాలా ఉంది ఆ నూడిల్స్. ఇంక చికెన్ ఒకటే తినేసి ఆ నూడిల్స్ పడేశాను. స్వీట్ కూడా ఏదో ఇచ్చారు కానీ నేను తినలేదు. తినబుద్ధి అవ్వలేదు అసలు. ఇంక తర్వాత ఆ బ్యాగ్స్ ఏమో చాలా సేపటికొచ్చాయి. ఇంకా కారొచ్చింది. కార్ ఎక్కేసా. వెళ్తూ ఉన్నా ఇంటికి. ఇంటికొచ్చేసాను. 9 అయింది టైము. అంతే ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వ్లాగ్. బాయ్.